బ్రహ్మానంద రెడ్డి గారి తర్వాత ఫరూక్ గారి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో నిన్నారు. మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందరి ఎజెండా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాల అనేది. దానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, ఫరూక్ అన్న గారు అయితేనేమి ఆ రోజు ఇద్దరం కలిసి ఇక్కడ ఖచ్చితంగా ఎన్ఎండి ఫరూక్ అన్న గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీద ఇంకా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకొని, ఎందుకంటే బ్రహ్మవన్న వర్గం కానీ ఫరూక్ అన్నకు సంబంధించి, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడున్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి, వాళ్ళ ఫాదర్ అయితేనేమి, వీళ్ళు కేవలము డబ్బు అహంకారము, తర్వాత అధికార దుర్వినియోగము, ఇటువంటి దానిల మీదనే గెలిచాలా, తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే 2-3 డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము. ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజ్ మాకు నంద్యాల నియోజకవర్గం. ఏ కారణం లేకుండా అనవసరంగా ఒక సైకోతనానికి చంద్రబాబు గారిని ఇక్కడ అరెస్ట్ చేసిన విషయం ఇప్పటికీ ఇంకా ఎవరు మర్చిపోలేదు. చిన్న చిన్న సమస్యలు మా మధ్యలో ఉన్నా అవి టెంపరవరీ మాత్రమే, అవి అయిపోతాయి. 2 రోజుల్లో మేము అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారి విజయానికి కృషి చేస్తాము. దానికి ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు 2 రోజుల్లో జిల్లా పార్టీ ఆఫీస్లో మరీ ఒకసారి కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ఆ రోజు కార్యాచరణ ఎట్లా అనేది మీ అందరికీ తెలియపరుస్తుంది. ముఖ్యంలో బ్రహ్మానంద రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ గారు పోయి కలవడం జరిగింది. అక్కడ కూలంకషంగా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా, ఎందుకంటే 4.5 సంవత్సరం నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ పనిచేయడము, తనకంటూ ఒక వర్గం ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఏమనేది కూర్చొని చర్చించుకోవడం జరిగింది. అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ కలిసికట్టుగా ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించేదానికి ఏ విధంగా కృషి చేయాల్సిందని చెప్పి జిల్లా అధ్యక్షుడి సహకారము, రాష్ట్ర స్థాయి అధికారము, బ్రహ్మం సహకారము, ఫరూక్ గారి సహకారం, లోకల్ నాయకుల సహకారంతో ముందుకెళ్లి తెలుగుదేశాన్ని ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాము, తెలుగుదేశం పార్టీ కోసమే అందరం కలిసి చేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నాం. వేరే నెగిటివ్ మాట ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. దానికి అనవసరంగా ఎవరెవరో స్పెక్యులేషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా దానికి రెస్పాన్సిబుల్ మేమైతే కాదు. ఫస్ట్ నుంచి మా మాట ఒకటే, అందరం తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాము అనేది క్లియర్గా ఉంది. ఇప్పటికీ అదే చెప్తుంది. ఈరోజు సమావేశం మీకు అందరికీ తెలుసు. నిన్నలా ఉన్న మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పిలిపించడం జరిగింది. అంతకు ముందు రోజు గౌరవనీయులు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో బ్రహ్మతో కూడా మాట్లాడారు. మీరు కలిసి పని చేసుకోండి, సహాయం చేసుకోండి అని చెప్పి. అందరూ ఏం చేస్తారు, కొందరు ఏం లేవు. కలిసి కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహం ఉంది. మన బ్రహ్మమునితో కొంతమంది వచ్చిందని నేను కొంతమందిని వేసుకోవడం జరిగింది. అంతే, వేరే ఏం డిస్ప్యూట్ లేదని చెప్పాము. నెక్స్ట్ డేనే అనుకున్నాం మేమే, శివుడు కానీ నేను కానీ ఏవి కానీ ఇక్కడ కూర్చొని జిల్లా పరిషత్ మన పార్టీ అధ్యక్షుల సమావేశంలో ఎన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. లక్కీగా లోకేష్ గారి పిలిచారు. లోకేష్ గారి దగ్గర మాట్లాడాము. సరే, ఆ చిన్న చిన్న విషయాలు అది మొదటి నుంచి ఉన్నాయి. అది ఎట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలనే దాని గురించి కొంత ఉన్నాయి. అది కూడా మరి పార్టీ అధ్యక్షుడి బాధ్యత. పార్టీ అధ్యక్షుడు సరిగా పెద్దలు మన శివనారెడ్డి గారు, మన యేసుబాడి గారు, ఏదైనా ఉంటే మీరందరూ కూర్చోబెట్టి సహాయం చేయండి. వాళ్ళందరినీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎవరినో కొంతమందికి జరిగిండొచ్చు. అప్పుడు 4.5 సంవత్సరాలు పని చేసినారు. ఇప్పుడు మనం ఎందుకంటే నేను చెప్పాను, కొత్తగా మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది తెలుసుకున్నాము. దాన్ని ఎట్లా మనం అడ్జస్ట్మెంట్ చేయాలనే దాని గురించి మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మరొకసారి లోకేష్ బాబు గారు వచ్చే ముందు, ఎందుకంటే 17వ తేదీ వరకు రాలేరు. 17వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చిలుకూరుపేట సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత మళ్ళా శంకరావం మొదలవుతుంది. అనంతపురం జిల్లా అయిపోయింది కాబట్టి మన కర్నూలు జిల్లాలో ఎంటర్ కావచ్చు. వాళ్ళు కర్నూలు జిల్లాలో మరి అక్కడ ఎటువంటి అయిన తర్వాత ఆ డేట్ మనకు తెలియదు, అది రాలేదు. వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాము. అంత లోపల మేము ఏదైనా ఉంటే మిమ్మల్ని మరొకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఎట్లా ఏం పార్టీ పదవులే, వేరేదేమీ తెలియదు. పార్టీలో ఎవరు పని చేయాలని దాని మీద కాంపిటీషను, ఇవి చేయాలా నేను చేయాలా అని
కాంపిటీషన్ అనేది పార్టీలో లేకపోతే ఎట్లా? రాజకీయాల్లో కాంపిటీషన్ ఉంటే సక్సెస్ అయ్యేది, కాంపిటీషన్ లేకపోతే సక్సెస్ కాలేము. కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు, మనం కూడా అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు పని చేయాలనుకుంటున్నారు, మనం పని చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక ఈ కాంపిటీషన్లో సరే మన కొంతమంది న్యాయం జరగవచ్చు, కొంతమంది న్యాయం జరగవచ్చు. దీన్ని మనం అందరం కూడా కూర్చొని మరి రాజకీయ అనుభవం ఉన్నారు. మా జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, ఆయన చేశాడు జిల్లా పరిషత్ చైర్మన్కి. మళ్ళీ సుబ్బారెడ్డి గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, ఖమ్మం కూడా మరి ఎమ్మెల్యేగా చేసినాడు, మీకు అందరూ తెలుసు. ఇవన్నీ మన వల్ల ఏం సమస్యలు, కార్యకర్తలు కూడా కొంత సమస్యలు వస్తాయి. దాన్ని ఎట్లా చేయాలో మరి మీరు బాధ్యత. ఎందుకంటే మనం కూడా బిజీగా ఉంటాము, తిరిగే ఉంటాయి, సమాచారాలు ఉంటాయి, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, టైం లేదు. కాబట్టి అది తొందరలో చేసేస్తే ఈ పరిష్కారం పార్టీ అధ్యక్షుల వారికి కూడా గౌరవం పెరుగుతుంది, బృందాతనం పెరుగుతుంది. లోకేష్ బాబు వచ్చే గారి లోపల మీరు ఇవన్నీ చేయవలసిన బాధ్యత మరి బుద్ధిస్కంధాలను తీసుకొని దీన్నే త్వరితగతిన అయిపోయేవలసిన బాధ్యత ఉంది. త్వరితగతిన సమస్యను పరిష్కారం మున్సిపాలు చేస్తే సమస్య తిరిగిపోతుంది. ఈ సమస్య మా ఇద్దరు సమస్య కాదు, కార్యకర్తలు మనం ఎట్లా చేయాలి. మనం ఇప్పుడు జరిగింది, నేను ఇప్పుడు జరిగింది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒక 5-10 మంది కూడా ఉన్నారు పెద్దగా డిఫరెన్సెస్. దాన్ని మేము ఎట్లా చేసుకోవాలంటే మన పార్టీ పరంగా చేయడం కదా, అది లేదు పార్టీ పరంగా వద్దలేదు. ఆ పార్టీ పదవులు మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా చెప్పించి క్రియేట్ చేసి ఏదో చేసి చేయొచ్చు. కానీ పెద్ద సంగతి పార్టీ అనుకుంటే ఏముంది. కాబట్టి దాన్ని వీళ్ళు తీసుకొని త్వరగతిని దాన్ని పరిష్కారం చేస్తే పోతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం, ఎవరేమి కొట్లాడుకుంది లేదు, ఎవరేమి మాట్లాడుకుంది లేదు. కలిసికట్టుగా కూడా కలిసి ఉంటుంది, కలిసి సుఖమైనట్టుగా మేమందరం కూడా కలిసి విజయం కోసం, అందరి పార్టీ విజయం కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఇక్కడ ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది, ఇక్కడ అరెస్ట్ చేసినారు. మేము పార్టీ కార్యక్రమం కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది, పాదయాత్ర కూడా చేస్తా ఉన్నాం. పాదయాత్ర కూడా పార్టీ ఏదైతే కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని